అధికారంలో ఉన్న వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల ఇన్ఛార్జీలను ప్రకటించిన క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడుతో టచ్ ఉంటున్నారని సమాచారం. ఎంపీ శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరితే ఆయనకు ఒంగోలు, నెల్లూరు ఎంపీ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం. కానీ ఆయన మాత్రం తనకు బదులుగా తన కొడుకు రాఘవారెడ్డిని పార్లమెంటుకు పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిగాయని, ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. రైట్ సందీప్, వాస్తవంగా అధికార పార్టీకి సంబంధించి వైసీపీకి అయితే షాకుల మీద షాకులు తగ్గుతామని చెప్పవచ్చు. అయితే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో అయితే క్లీన్ స్వీప్ గా 151 సీట్లు, అంటే తనకు మెజారిటీ అనే తిరుగులేని మెజారిటీ. దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత మెజారిటీ వస్తుందా అనే సందిగ్ధంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మెజారిటీ చూసి కూడా 151 సీట్లు సాధించి ఆయన తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎదిగారు. అయితే వచ్చిన 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మంచి ముఖ్యమంత్రికి అనిపించుకుంటానని చెప్పి అక్కడి నుంచి తన పాలన 1 year లోనే కొందరు అసంతృప్తులు, అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీల్లో కూడా అసంతృప్తులు చోటు చేసుకున్నాయి. ఇట్లాగే అలా చూసుకుంటే కూడా ఒంగోలు సంబంధించిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి సంబంధించి అయితే తన వ్యాపార సంబంధించిన మద్యం సంబంధించిన దాని మీద ఏపీలో అయితే తనకి సంబంధించిన బ్రాండ్ మాత్రం నిషేధించడంతోనే అప్పట్లోనే అధినేత పైన ఆయన గుర్రుగా ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చాను కాబట్టి అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్నారు. కానీ అప్పట్లోనే ఒక పార్టీ మారుతారని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వచ్చాయి. అయితే మా ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే అప్పటి నుంచి గుర్రుగా ఉంటూ ఒక 4 ఏళ్ల దాకా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఈ మధ్యలోనే అతనికి ఒంగోలు నుంచి కూడా ఎంపీగా సీటు కూడా లేదని కూడా వైసీపీలో అయితే సమాచారం ఉంది. అయితే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అదే 2024లో మళ్ళా వైసీపీ అధికారంలో రావాలంటే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా ఉన్న సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి కూడా అధినేత ఇప్పటికే చెప్పి దాన్ని కూడా సూచిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ఒంగోలు సంబంధించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయనకు సంబంధించిన బ్రదర్ అంతకుముందు మాగుంట సుబ్బరామరెడ్డి, వారు కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా సేవా తత్పర గుణాలకు సంబంధించిన వాళ్ళే. అయితే తర్వాత వాళ్ళ వదినగా ఆయన కూడా నెల్లూరు జిల్లాలో కూడా కావలి ఎమ్మెల్యే కూడా చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు ఒంగోలులోనే తాను కానీ తనయుడు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి ఏదైనా ఉండాలి. అధినేతతో కూడా టీడీపీ సంబంధించిన చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ పరిశీలకులు కూడా ఉన్నారు, ముఖ్య నేతలు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అంటే నెల్లూరు సంబంధించి కానీ ఒంగోలు కానీ, లేకపోతే ఇద్దరు అట్లా ఒంగోలులో ఒకరు నెల్లూరులో ఒకరు కానీ పోటీ చేసే తత్వం అయితే ఉంది. ఏదేమైనా కూడా నెల్లూరులో ఎంపీగా పోటీ చేయాలి అంటే మాగుంట రాఘవరెడ్డి అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా వీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆయన నిన్నే క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో కూడా ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఒక కంక్లూజ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీగా 2024లో తానే బరిలో ఉంటున్నాను. కానీ అటువంటి బలమైన నాయకుడితో, ఆర్థికంగా అంగబలం ఉన్న నాయకుడికి మాగుంట రాఘవరెడ్డి అయితే సరిపోరు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి సంబంధించి, ఎందుకంటే ఆయన తెలిసిన నేపథ్యం, ఆయన సంబంధించిన అందరికీ జిల్లా సుపరిచితులు కానీ, అట్లా ప్రకాశం కానీ ఇట్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ సుపరిచితులు. ఏదేమన్నా కూడా నెల్లూరులో ఆయన పోటీ చేస్తారనే సమాచారం ఉంది. అయితే నెల్లూరుతో పాటు ఒంగోలు సీటు కూడా ఆయన అడుగుతున్నారు. ఎందుకంటే తండ్రి తన ఇద్దరు పోటీ చేయాలని, లేదంటే ఒకరికి మాత్రం అవకాశం ఉంటే ఓన్లీ కుమారుని మాత్రం బరిలో దింపాలని మాత్రం ప్రయత్నాలు ఉన్నాయి. అయితే మరో 2 రోజుల్లో దీని మీద క్లారిటీ అనేది వస్తుంది. ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతారనే మాత్రం జోరుగా సాగుతుంది. ఆయన సంబంధించిన అంచెల గణాలు కానీ, ఇటు నెల్లూరు సంబంధించిన పార్టీ ఆఫీస్, ఆయనకు సంబంధించిన పార్టీ ఆఫీస్ కానీ, అలాగే ఒంగోలులో సంబంధించిన పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ఆయన అంచెల గణాలు కానీ, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ, టీఎంఎల్ దగ్గర కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డికి పలు విధాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని, అది అపాయింట్మెంట్లు కూడా లేవని చాలా విధాలుగా
అంటే మనం చెప్పుకోవచ్చు నెల్లూరు రెడ్లు ప్రధానంగా చూసుకుంటే వారికి ఒక ఎగో అనేది ఉంటుందన్నమాట. ఏదన్నా ఉంటే తమ కింద స్థాయి వ్యక్తులు కానీ తమకంటే వయసులో తక్కువ ఉన్న వాళ్ళని కానీ తమని అవమానిస్తే అది అట్లాగే మైండ్ లో పెట్టుకుని ఉంటారు. కానీ రాజకీయ నేపథ్యం కూడా సింహపూర్లో రాజకీయాలు అనేది వెరైటీగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చూసుకున్న ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నెల్లూరునే చూసేవాళ్ళు. ఏదన్నా రాజకీయాలు కానీ ఎటైనా సినిమా టాక్ కానీ ఏది చూసుకున్న ఉద్యమాలు కానీ ఏదైనా చూసుకుంటే ఒక నెల్లూరు మీద బేస్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు నెల్లూరు రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఏదేమైనా కూడా మాగుంట అనేది మరో 2 రోజుల్లో టీడీపీలో చేరుతారని జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. కానీ ఇది వైసీపీకి వరుస షాకులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అందులో ఆర్థిక బలంగా ఉన్న వ్యక్తులే పార్టీని వీడుతున్నారు. మొన్న చూసుకుంటే రీసెంట్ గా కాపు రామచంద్రారెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వకపోగా ఆయనకి అపాయింట్మెంట్ లేకపోవడంతో ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా చేసి వ్యాఖ్యలు చేశారు. ఇలా వరుసగా చూసుకుంటే నెల్లూరులో జిల్లాలో కూడా ప్రధానం చూసుకున్న ఆనం రామనారెడ్డి గాని ఎమ్మెల్యే, అలా చూసుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంటే మొత్తం ఓవరాల్ చూసుకున్నా కూడా ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఇప్పుడు అధినేత పైన బహిరంగ వ్యాఖ్యలకు దిగుతున్నారు. తమకి ఎవరైతే పొగిడారో ఆ పొగిడిన నోటితోనే ఆయన్ని దూషించడం జరుగుతుంది. సో ఓవరాల్ చూసుకున్నా తమకి అందలం ఎక్కిస్తే మంచివారు అందలం ఎక్కిపోతే చెడ్డవారు కానీ ప్రజల్లో కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా కూడా తమ రాజకీయ భవిష్యత్తుని ఎవరైనా చూసుకుంటారు, భవిష్యత్ కార్యాచరణ కూడా ఎవరైనా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో చూసుకున్నా కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి అధినేత టీడీపీ నేతలతో కానీ టీడీపీ అధినేతతో కూడా టచ్ లో ఉన్నట్టు గత 15 రోజుల నుంచి కూడా ముమ్మరంగా జోరుగా సాగుతున్న ప్రచారం అయితే మరో 2 రోజుల్లో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని కూడా జరుగుతుంది. అలాగా చూసుకున్నా కూడా ఈ మధ్య కాలంలో కూడా 2 రోజుల క్రితం కూడా వైసీపీకి సంబంధించిన విపిఆర్ కూడా పార్టీలో చేరుతారు టీడీపీ అన్నారు. కానీ ఆయన నిన్న ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఒక క్లారిటీ ఇచ్చి నేను వైసీపీలోనే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఓవరాల్ చూసుకున్నా మాగుంట అయితే ఒంగోలులో కాకపోయినా నెల్లూరు ఈ రెండిట్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలో నిలిస్తే మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం మాగుంట మార్పు అయితే కీలకమైతే మాత్రం వరుసగా ఇంకా మార్పులు ఉంటాయని కూడా జోరుగా రాజకీయాల వర్గాల్లో కూడా జోరుగా సాగుతుంది. అట్లాగే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ముఖ్య నేతలు కూడా చర్చించుకుంటున్నారు. అదే మాగుంట మార్పు తర్వాత బాల్యమైన ఉండొచ్చని కూడా అంటున్నారు. దీని మీద కూడా క్లారిటీ అయితే ఎవరు ఇవ్వట్లేదు. మగుండ శ్రీనివాసరెడ్డి కానీ నేను పార్టీలో టీడీపీలో చేరట్లేదు ఒక క్లారిటీ లేదు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఓవరాల్ చూసుకున్న వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వకపోవడం, వాళ్ళకి సీట్లు మార్పులు చేయడం ఉండటంతో వాళ్ళు కూడా అధినేత మీద గుర్రగా ఉన్నారు. మొత్తం చూసుకున్నా కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించి కానీ 25 ఎంపీ స్థానాల్లో కానీ వైసీపీ మార్పులు చేర్పుల్లో కూడా ప్రధానంగా అధినేత దృష్టి పెట్టడంతో ఇప్పుడు సిట్టింగ్ గా ఉన్న ఎంపీలు కూడా చాలా మంది ఇబ్బందికర వాతావరణం అయితే వాళ్ళకు కూడా ఉందని చెప్పవచ్చు. వారు కూడా వేరే పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. సందీప్, మల్లికార్జున, అంటే వైసీపీలో దాదాపు సగం మంది అభ్యర్థులు మారుతున్నట్టు తెలుస్తోంది. అంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఏమంటున్నారు? అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వీళ్ళు ఈ నిర్ణయం వల్ల పార్టీకి లాభమా నష్టమా? కార్యకర్తలు ఏమంటున్నారు? ఈ ఓవరాల్ చూసుకున్నా కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన మేము నాయకులము, మాకు ఎమ్మెల్యే అని ఎంపీ అని ఒకటి ఉంది. మాకు సంబంధించిన నిధులు మాకు సమకూరిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే మేము ఖచ్చితంగా మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసి చూపించుకుంటాం. మాకు తెలియకుండానే ఎటువంటి ఏమి కావాలన్నా ఒక వాలంటీర్ని పెట్టి వాలంటీర్ ద్వారా పథకాలు కానీ అట్లా పంపిణీ చేయడంతో మా ప్రాముఖ్యత లేకుండా చేసి ఇప్పుడు మా మీద అంటే మా ప్రాముఖ్యత లేనప్పుడు మేము ప్రజల్లోకి ఎలా వెళ్ళగలము, అలా వెళ్ళలేకపోయాం కాబట్టి ఇప్పుడు సర్వే అనే పేరుతో మమ్మల్ని పక్కన పెట్టడం అది అధినేతకి తగదని చెప్పి కూడా కొందరు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్టీకి మారారు. ఇప్పటికే 4 టీడీపీలో కూడా చేరారు. ఎమ్మెల్యేలు కూడా మనం నెల్లూరు జిల్లాలో 3, గుంటూరు నుంచి ఒకరు శ్రీదేవి గారు కూడా మొత్తం 4 ఎమ్మెల్యేలు చేరారు. మరో 2-3 కూడా చేరుతారు. వైజాగ్ లో కూడా వంశీకృష్ణ కూడా ఎమ్మెల్సీ జనసేనలో చేరారు. అంటే ముందు తమకు సంబంధించిన నిధులు ఇవ్వకపోగా ఈ 4.5 ఏళ్ల కాలంలోనే మాకు నిధులు ఇవ్వకుండా మా నియోజకవర్గాల అభివృద్ధి ఎటువంటి చేయకుండా మరలా మాకు సీట్లు కేటాయించకుండా మరలా వేరే కొత్త వ్యక్తులకు ఇచ్చినా కూడా వారు ఎలా గెలుస్తారు, ఏ విధంగా గెలుస్తారని కూడా రాజకీయ వర్గాల్లో కానీ వైసీపీ నేతలు కూడా కొందరు ముఖ్య నేతలు కూడా చర్చిస్తున్నారు. ఇటువంటి కార్యకర్తలు కూడా ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాకుండా మరొకరికి ఇస్తే
కొందరు పని చేయమని, కొందరు రాజీనామాలు చేయడం కానీ ఇలా ఉన్నాయి. ఓవరాల్ చూసుకున్నా కూడా వారికి సీటు కేటాయించకపోతే వారు కూడా ఏం చేస్తారు, ప్రతిపక్ష పార్టీ కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసం మరొక పార్టీ టీడీపీ కాకపోతే జనసేన కాకపోతే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ లోకి అరంగేట్రం చేసిన షర్మిల ఇంకా పదవి బాధ్యతలే చేపట్టలేదు, పిసిసి బాధ్యతలు చేపడితే గతంలో రాజశేఖర రెడ్డితో నడిచిన ఎవరైతే సీనియరిటీగా ఉన్నారో వారందరూ కూడా వైసీపీ నుంచి వీడి టీడీపీలో టికెట్ లేకపోతే కాంగ్రెస్ లోకి చేరేందుకు కూడా వారు కూడా సంసిద్ధం అవుతున్నారు. ఏదేమైనా ఇప్పటికే మనం అనుకున్నాం మంగళగిరిలో మంగళగిరిలో కూడా ప్రధానంగా చూసుకున్నా కూడా ఆల రామకృష్ణారెడ్డి మొత్తం నారా లోకేష్, మాజీ మంత్రి నారా లోకేష్ మీద చంద్రబాబు తనయుడి మీద గెలిచి చూపిస్తే తనకి మంత్రి పదవి ఇస్తారని చూపారు. అది కాక 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారని కూడా ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసి తర్వాత రాజీనామా చేసి నాకు టికెట్ ఇవ్వగలేదు కాబట్టి అని నేను అనుకోవటం తప్పండి, దాని మొత్తం మనకు అభివృద్ధికి డబ్బులు ఎటువంటి ఇవ్వలేదు, నేను ప్రజల్లో ముఖం ఎలా చూపించుకోగలను, సో నేనైతే భవిష్యత్తులో రాజకీయాల్లో ఉంటాను కానీ వైసీపీలో మాత్రం చేరలేదని రాజీనామా చేశారు. అక్కడి నుంచి ఒక 2 రోజుల తర్వాత ఒక ప్రకటన చేశారు, నేను షర్మిల వెంటే ఉంటాను, రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటే ఉంటాను, రాజశేఖర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నానని కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ చూసుకున్నా కూడా రాజశేఖర రెడ్డితో ఎవరైతే నడిచారో ఆయనతో పరిచయం ఉన్నారో వారందరూ కూడా ఈసారి షర్మిల వెంట నడిచేందుకు కూడా సంసిద్ధమవుతున్నారు. అయితే ముందుగా ప్రధానంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీలో అవకాశాలు లేకపోతే, దాంట్లో చోటు లేకపోతేనే షర్మిల వైపు చూసేందుకు కూడా ఉన్నారు. మొత్తం చూసుకున్నా కూడా నెల్లూరులో కానీ ఇటు చూస్తే ఒంగోలులో కానీ ఖచ్చితంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి మార్పు అయితే ఉంది. ఆయన బ్రదరు మాగుంట సుబ్బరామరెడ్డి కానీ ఆయన వదిలికి సంబంధించిన కానీ వర్గం కానీ ఇటువంటి చూసుకున్నా నెల్లూరు కానీ ఇట్లా ప్రకాశం కానీ ఇట్లా కూడా ఆయన మార్పు ప్రధానం అవుతుంది. ఆయన మార్పు వల్ల కూడా ఎఫెక్ట్ కూడా నెల్లూరు రాజకీయాల మీద కూడా ఒంగోలు రాజకీయాల మీద కూడా పడేందుకు కూడా అవకాశం లేకపోలేదు. కానీ ఒంగోలు సీటు మాత్రం ప్రధానంగా చూసుకున్నా కూడా వైసీపీకి గడ్డు పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అంత బలమైన నాయకుడు కానీ బలమైన అభ్యర్థి కానీ ఎవరు అనేది కూడా వారు కూడా ఒకవేళ మాగుంట మారితే ఎవరనేది కూడా వాళ్ళు కూడా ఇంకా నిర్ణయానికి వచ్చినట్లేదు. మరో 2 రోజుల్లో మాత్రం మాగుంట అనే శ్రీనివాస్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరుతారని మాత్రం జోరుగా సాగుతుంది. ఏదేమన్నా కూడా మరో 2 రోజులు మాత్రం మనం వేచి చూడాలి. రాజకీయ సమీకరణాలు రాజకీయ ఏ విధంగా ఉంటాయనేది కూడా మరో 2 రోజుల్లోనే తేటతెల్లమవుతుంది. ఒంగోలుకి సంబంధించిన మాగుంటకి సంబంధించిన ఎంపీ సీటు మాత్రం ఆయన తనయుడికే కావాలని కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా గట్టిగా చెప్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.